అందరికీ నమస్కారం. నేను మల్లికి ఎంవికే సంగీత దర్శకుడిని. నేను కనిపించకపోయినా మీకు నా పాటలు వినిపిస్తూనే ఉంటాయి డైలీ సీరియల్స్లలో. దేవత, ముద్దమందారం, లక్ష్మీ కళ్యాణం, మనసు మమత, ఇలాంటి ఎన్నో 59 దగ్గర 59 సీరియల్స్కి నేను సంగీత దర్శకత్వం వహించాను. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. హుజురాబాద్లో జరుగుతున్న ఎలక్షన్స్ గురించి నా నా వంతుగా నేను చెప్పడం కోసం వచ్చాను. దయచేసి ఒక మంచిని గెలిపించండి, ఒక మంచి మనిషిని గెలిపించండి. నా భార్య చావు బతుకుల్లో ఉంటే, క్యాన్సర్తో పోరాడుతుంటే 4 లక్షల రూపాయలు ఇచ్చి కాపాడిన దేవుడు ఈటల. నాలాంటి ఎంతోమందికి, నేను ఒక్కనే కాదు, ఆ టైంలో నేను అప్కమింగ్లో ఉన్న టైంలో నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఎవరో ఏంటో కూడా తెలియకుండా నాకు హెల్ప్ చేసిన వ్యక్తి ఈటల. అలాంటి వాళ్ళు ఎంతోమందికి చేశాడు. మాకంటే ఎక్కువ మీకు తెలుసు, ఎందుకంటే మీతో ఎక్కువ సమయం గడిపాడు కాబట్టి కాన్స్టిట్యున్సీ ప్రజలకు చాలా బాగా తెలుసు ఆయన వ్యక్తిత్వం, ఆయన మనస్తత్వం ఏమైందనేది. ఇప్పుడు ధన ప్రవాహాన్ని ఏర్లై పారిస్తున్నట్టుగా మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. ఎంత ధన ప్రవాహం వచ్చినా మంచిని మాత్రం దయచేసి బతికించండి. డబ్బులు తీసుకోండి, 10 కాదు 20,000 ఇచ్చినా తీసుకోండి. ఒక మంచి వ్యక్తిని నాయకుడిగా ఉంటే మన రాష్ట్రం, మన నియోజకవర్గం కూడా, కాన్స్టిట్యున్సీ కూడా బాగా డెవలప్ అయింది. దయచేసి మీరు మంచిని బతికియండి. కమలం పువ్వు గుర్తు కోటేసి ఈటల రాజేందర్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఎందుకంటే ఒక మంచి బతకాలి. ఇప్పటికే మనం అసెంబ్లీలో మొన్న చూసాం, నేను 3 ఎకరాలు ఎక్కడన్నా దళితులకు ఇస్తానని చెప్పేసి అని ఒక వాయిస్ రేజ్ చేశారు. అదే ఆయన ఇచ్చిన హామీనే ఆయన నేను ఇయ్యలేదు అని నిండు అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఆ పదం వాడాడు. అంటే అర్థం చేసుకోవచ్చు మన పరిస్థితి ఎలా ఉందో. ఆయన అన్న మాటే ఆయన నేను అనలేదు అని చెప్తున్నానంటే మనం నమ్మొచ్చు నాయకుడిని ఎంతగానో ఎట్లాంటోడో మనకు తెలుసుంటుంది. అంత దేశం మొత్తం ఈ హుజురాబాద్ ఎన్నిక కోసం చూస్తుంది, దేశం, మన రాష్ట్రం కూడా. దయచేసి మంచిని గెలిపించి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. ఒక ఉద్యమకారుడు తనతో పాటు తన ఆస్తుల్ని ఎంతగానం చేశాడో అన్న చెప్తూనే ఉన్నాడు. మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీతో కలిసి ఉద్యమం చేసిన బిడ్డ. ఉప్పల్ రైలు రోకో కానీ ఏదైనా కానీ ఎన్నో కేసులు. అలాంటి ఒక ఉద్యమకారుణ్ణి ఇలా ఎంత హరిగోస పెడుతున్నారంటే అంత హరిగోస పెడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న, నేను కాన్స్టిట్యున్సీలో తిరిగిన, నేను చూసిన, ఎంత హరిగోస అంటే అంత హరిగోస పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని, పోలీస్ వ్యవస్థను వాడుకొని, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎవరైనా